హలో నమస్తే నేను అశోక్. ఆంధ్రుల రాజధాని అమరావతి ఎన్నో కలలతో కట్టుకోవాలనుకున్నటువంటి అమరావతి పైన ఇప్పుడు నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. దానికి కారణం ఎవరంటే కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమరావతి రాజధానిని తీసుకొస్తూ వచ్చింది. ఈ అంశానికి సంబంధించి 2024 ఎన్నికల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులు మేము చేయము, అమరావతికి మేము కట్టుబడి ఉంటాము, ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ఏళ్లలోపే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అమరావతిని కంప్లీట్ చేస్తాము, 5 ఏళ్లలోపు సెకండ్ ఫేజ్ ఆఫ్ అమరావతికి సంబంధించి నిర్మాణ పనులు కావచ్చు మిగతా అంశాలన్నింటినీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఎన్నికల ప్రచారంలో చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్నటువంటి పనులేంటి? నిజంగా ఫస్ట్ ఫేజ్ అమరావతి, సెకండ్ ఫేజ్ అమరావతి అనేది పక్కన పెట్టేస్తే రైతులకు ఇచ్చినటువంటి భూములపైన వాళ్ళు ఇచ్చినటువంటి అంశాలకు సంబంధించి వాళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుందా? మొన్నటిదాకా మీకోసము మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్ళీ మాకు న్యాయం జరుగుతుంది, అక్కడ అమరావతికి సంబంధించి రాజధాని కడతారు, మా భూములకి వాల్యూ పెరుగుతుంది, దాంతోపాటు మాకు ఇస్తామన్నటువంటి ప్లాట్లో మా భూములు మాకు ఇస్తే మేము అక్కడ ఏదో ఒక వ్యాపారం పెట్టుకోవడానికి, అక్కడ ఏదో ఒక బిల్డింగ్ కట్టుకోవడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పేసి పదే పదే మీ వెనకాల న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పేసి తిరిగినటువంటి రైతులందరూ కూడా ఈరోజు మీ సిఆర్డీఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు అమరావతిలో కనిపిస్తూ ఉన్నాయి? వాళ్ళకి ఎక్కడైతే ఫ్లాట్లు ఇవ్వాల్సి వచ్చిందో, వాళ్ళకి ఎక్కడికైతే ఫ్లాట్లు ఇవ్వాల్సి వచ్చిందో వాటిని ఎందుకు ఇప్పటివరకు ప్రభుత్వం ఇవ్వలేకపోతూ వచ్చింది? దీనికి గల కారణాలేంటి? ఇది ప్రభుత్వ తప్పిదమా, లేదంటే అలసత్వమా? అధికారంలోకి వచ్చాం కదా, ఇక అమరావతికి సంబంధించి అమరావతి రైతుల పోరాటానికి సంబంధించి ఇంకా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుందా? దగ్గరగా ఈ రోజుకి 16 నెలలు పూర్తవుతూ వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ 16 నెలల్లో అమరావతి రైతులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చేసినటువంటి న్యాయం ఏంటి? ఈ 16 నెలల్లో వాళ్ళకి సంబంధించి మీకోసం భూములు ఇచ్చినటువంటి అమరావతి రైతులు, ఆ మండలాలకు సంబంధించిన భూములు ఇచ్చినటువంటి రైతులందరికీ సంబంధించి ఇప్పటి వరకు మీరు ఏం న్యాయం చేశారు? ఎంతమంది రైతులకి ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తూ వచ్చారు? ఎంతమంది రైతులు మీ సిఆర్డీఏ కార్యాలయం చుట్టూ తిరుగుతూ వస్తున్నారు? ఆ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నటువంటి రైతులకు సంబంధించి కనీసం ఏమైనా స్పందనలన్నా వస్తున్నాయా? వాళ్ళు ఇస్తున్నటువంటి కంప్లైంట్ల మీద ఏమన్నా కనీసం చర్యలు తీసుకుంటున్నారా? ఈ సిఆర్డీఏకి సంబంధించి అమరావతి రాజధానికి సంబంధించిన పనులన్నింటినీ చూస్తున్నటువంటి మంత్రి నారాయణ గారి పనితీరు ఎలా ఉంది? మీరు ఎప్పుడన్నా ప్రశ్నించారా? ఇదంతా కూడా చెప్తుంది నేను కాదు, సాక్షాత్తు టీడీపీకి సంబంధించినటువంటి మీడియా ఛానల్స్లోనే, సాక్షాత్తు టీడీపీకి సంబంధించిన పత్రికల్లోనే, సాక్షాత్తు కూటమిలో ఉన్నటువంటి టీడీపీ బీజేపీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇటీవల అమరావతికి సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుజనా చౌదరి అసెంబ్లీ సాక్షిగా అమరావతి రైతులకి ఇప్పటికే కాలయాపన జరిగిపోతూ వచ్చింది, మొన్నటిదాకా మన ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసమో లేదంటే మన ప్రభుత్వం కోసమో అమరావతి రైతులందరూ కూడా మనందరికీ మద్దతుగా ఇస్తూ వచ్చారు, వాళ్ళందరూ నిరసనలు చేస్తూ వచ్చారు, ధర్నాలు చేస్తూ వచ్చారు, ర్యాలీలు చేస్తూ వచ్చారు. వాళ్ళందరికీ గల కారణం ఏంటంటే మనం అధికారంలోకి వస్తే వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి. ఇప్పటి వరకు కూడా మనం ఎందుకు న్యాయం చేయలేకపోతున్నాము? త్వరితగతిన వాళ్ళకి ఏదైతే న్యాయం చేయాలో వాటిని ఫ్లాట్లు ఇవ్వాలా, లేదంటే ఇంకోటి ఇవ్వాలా, కౌలు ఇవ్వాలా అనేటువంటి అంశాలకు సంబంధించి వాళ్ళకి చేయాల్సినటువంటి న్యాయం చేయండి అంటూ కూడా అసెంబ్లీ సాక్షిగా సుజనా చౌదరి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. ఇలా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కూటమికి సంబంధించిన చాలామంది పార్టీ నాయకులు ఉన్నారు. అయితే అమరావతి రైతులకు సంబంధించి ఇటీవల రైజ్ అయినటువంటి ఒక ఇష్యూ ఇప్పుడు పెద్ద ఎత్తున సంచలనంగా మారుతుంది. అదేంటంటే అమరావతి ప్రాంతానికి సంబంధించి ఉన్నటువంటి మండలాలన్నింటిలో కూడా చాలా ప్రాంతం వరకు కూడా చాలామంది రైతులందరూ కూడా స్వచ్ఛందంగా భూములు ఇస్తూ వచ్చారు. కానీ కొంతమంది రైతులు భూములు అయితే ఇవ్వడానికి నిరాకరిస్తూ వచ్చారు. సరే, అక్కడ రాజకీయ ప్రయోజనాలుగా లేదంటే రాజకీయ ప్రమేయాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇవ్వలేదా, లేదంటే మిగతా అంశాలకు సంబంధించినటువంటి ఇవ్వలేదా, లేదంటే రాజధాని అభివృద్ధి చెందిన తర్వాత మనం భూములు ఇద్దాం అనుకున్నారో తెలియదు. కానీ తుళ్ళూరు కావచ్చు, ఉండవల్లి కావచ్చు, లేదంటే అమరావతికి సంబంధించి మంగళకి సంబంధించి ఉన్నటువంటి ప్రాంతాల్లో చాలామంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటే, భూములు ఇవ్వకుండా రైతుల దగ్గరే ఉంచుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దగ్గరగా దీనికి సంబంధించి 1200 ఎకరాలు 1600 ఎకరాల భూములు ఇంకా ప్రభుత్వానికి ఇవ్వకుండా సొంతంగా వాళ్ళే వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇంకా స్టిల్ ఆన్గోయింగ్, అంటే కన్స్ట్రక్షన్ జరగాల్సినటువంటి సీట్ క్యాపిటల్ రోడ్డు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని స్టార్ట్ చేయడానికి కూడా ఇంకా భూములు ఇవ్వనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకోవడానికి ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరుపుతుంది. దానివల్లే ఇంకా కన్స్ట్రక్షన్ పనులు స్టార్ట్ అవ్వకుండానే, ఆ ప్లానింగ్ స్టార్ట్ అవ్వకుండానే చర్చల దశలోనే ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ అంశము ఎందుకు నేను లేవనెత్తు వస్తున్నానంటే, ఎవరైతే ఆల్రెడీ భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో, 33,000 ఎకరాలు ఆల్రెడీ రైతుల దగ్గర నుంచి సేకరించినటువంటి భూములు ఉన్నాయో వాళ్ళకి ప్రభుత్వం ఒప్పందం ప్రకారము కౌలుతో పాటు మీకు కమర్షియల్ ఫ్లాటు అలాగే రెసిడెన్షియల్ ఫ్లాట్ ఇస్తామని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటూ వచ్చింది. కౌలు అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా చెల్లిస్తూ వచ్చారు. ఖచ్చితంగా
దానికి సంబంధించి ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తూ వచ్చారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకపోయినా 10 ఏళ్ల పాటు వాళ్ళు ఖచ్చితంగా కౌలుని ఇవ్వాల్సిందే అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటూ వచ్చారు. సరే, జగన్మోహన్ రెడ్డి అమరావతిని సృష్టించాడా, నాశనం చేశాడా అని పక్కన పెట్టేస్తే ఆయన ఉన్నటువంటి 5 ఏళ్లలోపు ఖచ్చితంగా కౌలు ప్రతి రైతుకు ఇస్తూ వచ్చారు. సరే, ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి కౌలు విషయం పక్కన పెట్టేస్తే రైతులకు సంబంధించి కమర్షియల్ ప్లాటు, రెసిడెన్షియల్ ప్లాట్కి సంబంధించి ప్రభుత్వం రిజిస్టర్ చేయాల్సినటువంటి ప్లాట్లు కాకుండా ఎవరైతే భూములు ఇవ్వనటువంటి రైతులు ఉన్నారో ఆ రైతులకు సంబంధించిన పొలాల్లో అక్కడ ఫ్లాట్లు ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళకి పత్రాలు ఇస్తూ ఉన్నారు. అది ఎలా సాధ్యమవుతుంది? వాస్తవానికి మీరు గవర్నమెంట్కి సంబంధించి ఒక రూపకల్పన చేయాలి. నేను ఒక రైతునైతే నాకు సంబంధించి ఒక 10 ఎకరాలు మీకు ప్రభుత్వానికి 10 ఎకరాల భూమిని ఇచ్చాను. ఈ 10 ఎకరాల భూమికి సంబంధించి ఇన్ని గజాలు వస్తాయి నీకు, ఇన్ని గజాలకు సంబంధించిన 300 గజాలు, 400 గజాలు, లేదంటే ఒక 1000 గజాలు, ఈ ల్యాండ్ అంతా కూడా పలానా ప్లేస్లో మీకు అలాట్ చేసుకుంటూ వచ్చాము, అక్కడికి వెళ్ళి ఆ ల్యాండ్కి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పేసి మీరు చెప్పాలి. కానీ ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి ల్యాండ్ని ఎక్కడ ఇస్తున్నారు? నాకు తీసుకుపోయి అసలు ప్రభుత్వానికే భూమి ఇవ్వనటువంటి ఒక రైతు ల్యాండ్లో నీకు భూమిని ఇచ్చామని చెప్పేసి రిజిస్టర్ చేసుకోమని చెప్తున్నారు. అసలు అది ఎలా సాధ్యమవుతుంది? అంటే సిఆర్డీఏ అధికారులు ఇది తెలిసి చేశారా, తెలియక చేశారా, లేదంటే ఏ ప్రాతిపదికన చేశారో అర్థం కాని ఒక కన్ఫ్యూజన్లో రైతులు ఉన్నారు. సో దాదాపు ఇక్కడ అమరావతికి సంబంధించి 150 నుంచి 200 మంది రైతులు ఇలాంటి రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఇబ్బందులతో సిఆర్డీఏ కార్యాలయం చుట్టూరు తిరుగుతున్నారు. ఈ అంశానికి సంబంధించి సరే, గత ప్రభుత్వంలో ఈ అంశానికి సంబంధించి అసలు ప్లాట్లు కేటాయించలేదు, ఏమీ లేదు, రిజిస్ట్రేషన్ పరిస్థితులు లేవు, ఏమీ లేవు, అమరావతి మీద చర్చే లేదు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పేసి మీరు గొప్పగా చెప్పుకుంటూ ఉన్నప్పుడు మీ ప్రభుత్వం అధికారంలో రావడం కోసం కృషి చేసినటువంటి రైతులందరూ కూడా ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు పట్టుకొని సిఆర్డీఏ ఆఫీస్ చుట్టూరు ఎందుకు తిరగాల్సి వస్తుంది? దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? కనీసం అక్కడ ఉన్నటువంటి అధికారులైనా ఆ డాక్యుమెంట్స్ తీసుకొని వెరిఫై చేసి, అరే మనం ఇలా తప్పుగా ఎలా ఇస్తాము, అసలు భూములు ఇవ్వనటువంటి రైతుల దగ్గరకి వెళ్ళి ఆ భూముల్లో మనం ఫ్లాట్లు ఎలా ఇస్తామని చెప్పేసి రైతులందరూ అడుగుతూ ఉన్నారు. నేను మీకోసం, మీ ప్రభుత్వం కోసము రాజధాని కట్టాలని చెప్పేసి సంక్షేమంతో మీరు ఏదో మంచి చేస్తారని చెప్పేసి నేను నా భూమిని ఇస్తే, అలాంటిది నాకు ఇవ్వాల్సినటువంటి ఫ్లాట్లు కూడా ఎవరో రైతుకు సంబంధించినటువంటి భూముల్లో మీరు అక్కడ తీసుకెళ్ళి ఇస్తే, అక్కడికి వెళ్తే ఆ రైతు ఏమో నన్ను కొట్టే పరిస్థితిలోకి వస్తున్నాడు. అసలు నేను భూమినే ఇవ్వలేదు ప్రభుత్వానికి, నువ్వు నా భూమిలోకి వచ్చి నా ల్యాండ్లోకి వచ్చేసి నా ల్యాండ్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నావు అని చెప్పేసి క్వశ్చన్ చేసే పరిస్థితిలోకి వస్తున్నారు. ఇలా చాలామంది రైతులు ఈరోజు సిఆర్డీఏ కార్యాలయం చుట్టూరు తిరుగుతున్నారు. ఇంకొక విషయం పక్కన పెట్టేస్తే గత 5 ఏళ్ల పాటు, అంతకుముందు 5 ఏళ్ళు 2014 నుంచి 19 వరకు, 2019 నుంచి 24 వరకు 10 ఏళ్ల పాటు ఖచ్చితంగా ప్రతి రైతుకు కౌలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ వచ్చింది. మరి ఆ కౌలు ఇవ్వడానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటూ వచ్చినప్పుడు మీరు ఎంతవరకు రైతులకి ఈ ప్రభుత్వానికి సంబంధించో లేదంటే గత ప్రభుత్వానికి సంబంధించో కౌలు ఇస్తూ వచ్చారు? చాలామంది రైతులకు ఇప్పటికి కూడా కౌలు అందట్లేదని చెప్పేసి వాళ్ళు మీకు ఇచ్చినటువంటి భూమికి సంబంధించి పత్రాలను పట్టుకొని మీ సిఆర్డీఏ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. దానికి సంబంధించి ఏమైనా క్లారిటీ వస్తుందా? అది కూడా లేదు. ఆ రైతులకు సంబంధించి సరిగా కౌలు ఇవ్వట్లేదు అనేటువంటి ఒక చర్చ కూడా ఇంకా అమరావతికి సంబంధించి ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇంకా మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇంకొక మెయిన్ ఇష్యూ ఏంటంటే 2013 భూసేకరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ వచ్చింది. ఎవరైనా ప్రభుత్వానికి సంబంధించి ఇష్టపూరితంగా భూములు ఇస్తే తీసుకోవచ్చు. అలా కాకుండా ఉంటే మాత్రము 2013 భూసేకరణ చట్టం కింద ఆ భూములన్నింటినీ కూడా ప్రభుత్వం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ధరకు సంబంధించి అంటే ఆ రైతులకు తీసుకొచ్చి ఆ రైతులకు డబ్బులు ఇచ్చేసి ఆ భూములను తీసుకోవచ్చు. సో ఇంకా వాళ్ళతో డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయో లేదంటే వాళ్ళతో డిస్కషన్స్ ఇంకా మాట్లాడుతూ ఉన్నాము, దానికి సంబంధించి కంటిన్యూటీ చేస్తామని చెప్పేసి మీరు అందరూ మాట్లాడుతున్నప్పుడు ఇప్పటికీ సీట్ క్యాపిటల్ రోడ్డుకి సంబంధించి కావచ్చు, సచివాలయానికో లేదంటే హైకోర్టుకో వెళ్ళాలనుకున్నప్పుడు ఆ దారిని ఇంకా ఆ భూములు ఇంకా రైతులు ప్రభుత్వానికి ఇవ్వలేదు కాబట్టి చుట్టూరు తిరిగి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఆ భూములు ఇవ్వనటువంటి రైతులను కూడా, రైతులకు సంబంధించిన ఫ్లాట్లను కూడా మేము రిజిస్ట్రేషన్ చేశామని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంది. ఇది ఎక్కడ పరిస్థితి? ఏం పరిస్థితి ఇది? ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఇప్పుడు ఈ భూములకు సంబంధించి, ఈ ప్లాట్లకు సంబంధించి కావాలని చెప్పేసి నిరసనలు చేస్తూ ధర్నాలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, గత ప్రభుత్వాన్ని వ్యతిరేకించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసము అమరావతి రైతుల్ని ధర్నాకు సంబంధించి చేసినటువంటి కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా పాల్గొంటూ వచ్చారు. వీళ్ళందరూ కూడా మీ ప్రభుత్వానికి సంబంధించి పాల్గొంటూ వచ్చినటువంటి వ్యక్తులే. సో మీ ప్రభుత్వానికి సంబంధించి మీ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం పనిచేసినటువంటి వ్యక్తులకు కూడా ఈరోజు సిఆర్డీఏ కార్యాలయంలో అధికారులు సరిగా స్పందించలేకపోవడము, ఈవెన్ నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినా, మంత్రి నారాయణ గారి దగ్గరికి వెళ్ళినా, ఎంపీల దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా మేము చూస్తామని చెప్పేసి చెప్పడము, మళ్ళీ అధికారుల దగ్గరికి వెళ్తే అధికారులు పట్టించింది. ఎవరిది? ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా, ఏం జరుగుతుంది? మొదటి ఫేజ్లోనే ఇచ్చినటువంటి భూములకే ఈరోజు ఇలాంటి దుస్థితి వచ్చిందంటే మళ్ళీ మేము సెకండ్ ఫేజ్లో ఇంకొక 40,000 ఎకరాలను సేకరిస్తాము, ఆ 40,000 ఎకరాలకు సంబంధించి ఎయిర్పోర్ట్ కడతాము, స్పోర్ట్స్ క్లబ్ కడతాము, స్పోర్ట్స్ కాలనీలు కడతాము,
ఇలాంటివి చెప్తూ ఉన్నప్పుడు మీకు ఆ భూములు ఎలా ఇస్తారు రైతులు? ఇచ్చినటువంటి భూములకే దిక్కు దివానా లేకుండా వాళ్ళు రోజు మీ సిఆర్డీఏ కార్యాలయాల చుట్టూ, క్యాపిటల్ సంబంధించిన ఇష్యూస్ సంబంధించిన అధికారుల చుట్టూ, లేదంటే రిజిస్ట్రేషన్ సంబంధించిన రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటుంటే మీరు కొత్తగా ఇంకా భూములు తీసుకొని వాళ్ళకి ఎప్పుడు న్యాయం జరిగిస్తారు? వాళ్ళ సత్వరంగా న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఇంకా మీకున్నది 3.5 సంవత్సరాలే. ఆల్రెడీ సంవత్సరాలు పూర్తయిపోయింది. ఈ సంవత్సరాల్లోనే మీరు మీకు సంబంధించి దీనికి ప్లానింగో, లేదంటే దీనికి సంబంధించిన నిధుల సేకరణో, లేదంటే ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ తీసుకోవడం, ఇవన్నీ జరిగిపోతూ వచ్చాయి ఈ ఏడాదిన్నరలోనే. మళ్ళీ 3.5 సంవత్సరాల్లో రైతులకు సంబంధించినటువంటి ఫ్లాట్లు ఎప్పుడు ఇస్తారు? వాళ్ళ ఫ్లాట్లు ఎప్పుడు ఇచ్చేసి వాళ్ళకి సంబంధించి మీరు ఏదో ఒకటి కట్టుకోండి అని చెప్పేసి ఎప్పుడు చెప్తారు? వాళ్ళకి సంబంధించి అలాట్ చేస్తామని చెప్పేసి ఎప్పుడు అలాట్ చేస్తారు? ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు ఇంకా రావాల్సి వస్తుంది. అక్కడ కేంద్రానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు చాలా రావాలి. ఆర్బీఐ ఆఫీసులు, ఎస్బీఐ ఆఫీసులు, అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన చాలా ప్రతిష్టాత్మక ఆఫీసులన్నీ కూడా ఇప్పుడు అమరావతిలో ఎస్టాబ్లిష్ అవ్వాలంటే వాటికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కావాలి. ఇంతవరకు అవి ఏమీ లేకుండా, అసలు అక్కడ ఎలాంటి పరిస్థితి లేకుండా, రైతులకి ఇంతవరకు భూములు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భూములు ఏమీ ఇవ్వకుండా మనం రాజధాని ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ చేసేస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో మాట్లాడేయటము. ఇప్పుడు కూడా ఏ మీడియా సమావేశం జరిగినా, ఎక్కడ జరిగినా కూడా ఏఐ క్వాంటమ్ వాల్యూ వస్తుంది, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మేము అమరావతి రాజధాని నిర్మిస్తాము, మిషన్ లెర్నింగ్ సంబంధించిన టెక్నాలజీతో అమరావతి రాజధాని నిర్మిస్తాము, డ్రోన్ రాజధాని నిర్మిస్తామని చెప్పేసి ఇలా పదే మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజంగానే అది రైతులు నమ్మే పరిస్థితిలో ఉన్నారా? అమరావతి ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా? ఆంధ్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా? మన మాటలు కనీసం ఒకటి శాంటిటీగా, ఒక వ్యాలిడిటీగా చేసి ఒక పని ఉంటే ఆ పనిని చూపించి, ఇదిగోండి నేను చెప్పినట్టు ఈ సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఇదంతా పూర్తి చేసుకుంటూ వచ్చాను, నెక్స్ట్ సంవత్సరానికి మిగతా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చెప్పేసి చెప్తే కొంత వాల్యూ ఉంటుంది. 10 సంవత్సరాల నుంచి మనం చేసుకుంటూ వచ్చిందే ఇంతవరకు ఎలాంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వం చూస్తే అలా చేసింది, అంతకుముందు మీరు ఇలా చేశారు. ఈ 10 ఏళ్లలోనే మీకోసం భూములు ఇచ్చినటువంటి 33,000 ఎకరాల భూములు ఇచ్చినటువంటి రైతులకి ఎలాంటి దిక్కు దివానా లేదు. వాళ్ళకి సంబంధించి ఇంతవరకు రిజిస్ట్రేషన్ లేవు, ఏమీ లేవు. అలాంటిది మీరు ఇప్పుడు కొత్తగా మేము ఏదో అద్భుతాలు సృష్టించేస్తాము, ఏదో చేస్తామంటే ఎలా? మీరు ఫస్ట్ సృష్టించాల్సినటువంటి అద్భుతము, మీరు ఫస్ట్ చేయాల్సినటువంటి గొప్ప ఇది ఏంటంటే, అమరావతి రైతులకు సంబంధించి ఇప్పటి వరకు భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సత్వరము, తక్షణమే, ప్రాపర్గా, వ్యాలిడ్గా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫ్లాట్లు, కమర్షియల్ ఫ్లాట్లు అంటారా, లేదా రెసిడెన్షియల్ ఫ్లాట్లు అంటారా, ఏవైనా సరే వాళ్ళకి వ్యాలిడ్గా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వండి. అక్కడ రైతులు చెప్పే వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ ఏదైతే భూములు తీసుకున్నారో ఆ భూములకు సంబంధించి కొన్నిటిని అమ్మేసుకున్నారు, ఇంకొన్నిటిని వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులందరికీ ఇచ్చేసుకున్నారు, కొన్నిటికి పొలిటికల్ లీడర్లకు సంబంధించిన వాళ్ళ చేతుల్లో ఉన్నాయని చెప్పేసి రైతులు చెప్తూ ఉన్నారు. రైతులే డైరెక్ట్గా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. సో ఆల్రెడీ అక్కడ భూములన్నీ ఇచ్చేసినప్పుడు ఇంకా వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు, ఎక్కడ ఇస్తారు? మీకోసం పనిచేసిన వాళ్ళే కదా వాళ్ళందరూ, మీకోసం పోరాటం చేసిన వాళ్ళే కదా, మీరు రావాలని పోరాటం చేసిన వాళ్ళే కదా. మరి వాళ్ళందరికీ ఎప్పుడు న్యాయం జరుగుతుంది? దీని మీద అసలు మంత్రి నారాయణ గారు ఎందుకు స్పందించట్లేదు? ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా, సిఆర్డీఏకి సంబంధించిన కీలక వ్యక్తిగా ఉంటూ అమరావతి రాజధాని పనుల్ని ఆయన భుజాన వేసుకొని తిరుగుతూ ఉన్నటువంటి వ్యక్తి, ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ రాజధానిని పరిశీలించేటువంటి ఒక వ్యక్తి, మరి ఇప్పుడు కనీసం అమరావతి రైతులు వచ్చి అర్జీలు ఇచ్చి మా పరిస్థితి ఎలా ఉంది, మా రిజిస్ట్రేషన్ సంబంధించి ఎలా ఉంది, మాకు ఇవ్వాల్సినటువంటి భూమి ఇంకో చోట ఇచ్చారు, లేదంటే ఆల్రెడీ అసలు భూములు ఇవ్వనటువంటి రైతుల ప్లేసుల్లో మాకు అలాట్ చేసుకుంటూ వచ్చారని చెప్పేసి రైతులు చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళకి మీరు ఎప్పుడు న్యాయం చేస్తారు? ఇంకా వాళ్ళు ఎప్పుడు దాంట్లో ఏం కట్టుకుంటూ ఉంటారు? సో ఖచ్చితంగా ఈరోజు అమరావతి రైతులు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో, అమరావతి రైతులకు సంబంధించి నష్టపోతున్న ప్రక్రియ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఖచ్చితంగా సిఆర్డీఏ అధికారులు వెంటనే తక్షణమే స్పందించి ఆ రైతులకు చేయాల్సినటువంటి న్యాయం చేయాలి. దాంతోపాటు మంత్రి నారాయణ గారు తన పనితీరును కూడా ఖచ్చితంగా మార్చుకోవాల్సిన పరిస్థితి. రాజధానికి సంబంధించి మీరు ఇప్పుడు ఒక క్రూషియల్ రోల్ ప్లే చేయబోతున్నటువంటి ఒక వ్యక్తి మీరు. సో అలాంటిది స్టార్టింగ్లోనే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నప్పుడు, స్టార్టింగ్లోనే మీ మీద ఇంత వ్యతిరేకత వస్తున్నప్పుడు, సో వాళ్ళకి మీరు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారికి మచ్చగా మారే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని నా కలల రాజధాని అని చెప్తూ ఉన్నారు. మరి ఆ కలల రాజధానిని మీరే కూల్చేసే పరిస్థితిలోకి వస్తున్నారు నారాయణ గారు. ఖచ్చితంగా మీరు కావచ్చు, మీ సిఆర్డీఏ కార్యాలయానికి సంబంధించిన అధికారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆ కార్యాలయం చుట్టూరు తిరుగుతున్నటువంటి రైతులకు సంబంధించి తక్షణమే న్యాయం చేయండి. వాళ్ళకి ఏమన్నా మంచి చేయడానికి ఎక్కడి నుంచైనా ప్రయత్నం చేయండి. ఈ మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పేసి మనం పదే మాట్లాడాం కదా. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళకి ఏదైనా న్యాయం చేస్తే దాంట్లో వాళ్ళు ఆ కమర్షియల్ ప్లాట్లు వాళ్ళకి ప్లాట్స్ ఇస్తే అక్కడ ఏదైనా కట్టుకోవడానికో, ఉండటానికో, లేదంటే వాళ్ళే డెవలప్మెంట్ చేసి అమరావతిలో ఏదో కొద్దో గొప్ప అభివృద్ధి చెందునని చెప్పేసేటువంటి ఒక ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి తక్షణమే న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం.